కాబట్టి సతీష్ గారు మీ ఈ విషయం ముందు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక యాత్ర అంటేనే సమర్పణ భావంతో ఉండేది. ఎంతగా సమర్పణ భావం ఉంటే భగవంతునికి అంతగా మనం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏం జరగాల్సిన భగవంతుడి కృప వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు సూర్యుడి కిరణాలు అందరి మీద సరి సమానంగానే ఉంటాయి, పడుతుంటాయి. ఏదో సౌండ్ వస్తుందండి, శబ్దం వస్తుంది రికార్డింగ్ లో. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరన్నా. ఏదో శబ్దం వస్తుంది, మ్యూట్ లో పెట్టండి. వస్తుంది. ఓకే గురించి మళ్ళీ వస్తుంది. ఫ్యాన్ శబ్దం మరి ఏమిటో, మరి టేబుల్ ఫ్యాన్ శబ్దం ఏదో మరి. లేదు లేదు, ఇక్కడ గురించి మ్యూట్ లో పెట్టుకోండి. అందరు మ్యూట్ లో పెట్టి వినండి. అర్థం చేసుకోవాలి. గరగర గరగర సౌండ్ వస్తుందండి. అందరు మ్యూట్ లో ఉందా? ఓకే. సో ముందు మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. మహాభారతంలో అశ్వత్థామ ఒక రకమైన అస్త్రాన్ని వదులుతాడు పాండవుల మీద. నారాయణ అస్త్రం అంటారు. నారాయణ అస్త్రం ఎలాంటిదంటే దాన్ని ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తే అది అంతగా శక్తివంతం అయిపోతుంది. ఇంకా దానికి కృష్ణుడు దానికి కిటుకు చెప్తాడు పాండవులకి, మీరు మీ ఆయుధాలంతా వదిలేయండి, భూమి మీద వదిలేసేయండి, మీరు సాష్టాంగ ప్రమాణం చేయండి అస్త్రానికి, నారాయణ అస్త్రానికి. అప్పుడు ఆ అస్త్రం మిమ్మల్ని ఏం చేయలేదు, వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్తాడు. దానికి భీముడు ఒప్పుకోడు, అస్త్రాన్ని ఎదిరిస్తాడు, ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. అస్త్రాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా అంత శక్తివంతం అయిపోతుంది. అందుకే కృష్ణుడు అంటాడు చూడండి, నా భక్తుడికి నేనే దాసుని అవుతానంటాడు. అది భక్తి యొక్క శక్తి. సో మనం ఏదో చేసి మనం పైకి వెళ్ళలేము. అక్కడ ఆ భగవత్ శక్తి మనల్ని లాగేయాలి పైకి. కాకపోతే మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ఇందాక ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను మీకు. నిద్ర కావాలంటే మనం ఆర్డర్ చేస్తే నిద్ర రాదు మనకి. మనం చేయాల్సిన పని మాత్రం మనం తప్పదు. రూమ్ చల్లగా పెట్టుకోవాలి, మంచం మీద పడుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. అంతేగాని నిద్ర రావాల్సినప్పుడు ఎలాగో వస్తుంది కదా అని చెప్పేసి మీరు టీ తాగుతూ అడుకో ప్రతి మాటికి సినిమా చూస్తూ ఉంటే నిద్ర ఎలా వస్తుంది? ఇక మీకు మీరు చేయాల్సిన మీ డ్యూటీ మీరు చేయండి, మిగతాది భగవంతుడి మీద వదిలేయండి. ఇకపోతే భగవంతుని గురించి నిరంతరం మనం తలుచుకోవాలి. ఇక్కడ ఏమిటి, యోగాభ్యాసాలు ఉన్నారు కాబట్టి మీరు గురువుని స్మరణ చేస్తూ ఉండాలి నిరంతరం. ఎంతగా స్మరణ చేస్తే మీకు గురుతత్వం యొక్క కృప అంతగా మిమ్మల్ని లాగేసుకుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఎండలోకి పోతున్నాం అనుకోండి, సూర్యుడి కిరణాలు అందరి మీద పడుతూనే ఉంటాయి సమానంగానే. కొంతమంది ఎండలోకి బయటికి బారు, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ మీద శరీరం మీద సూర్యకిరణాలు పడేగల. సూర్యకిరణాలు పడకపోతే విటమిన్ డి లోపం, దానికి మళ్ళీ మందులు మింగాలి. విటమిన్ డి తగ్గిపోయిందంటే శరీరంలో మీకు తెలిసిన విషయమే, ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది, జాయింట్ల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని విటమిన్ డి తప్పనిసరిగా కావాలి. మరి బయటికి వెళ్ళకపోతే విటమిన్ డి ఎలా పడుతుంది? సూర్యుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? సూర్య భగవానుడు మాత్రం. అదేవిధంగా సాధకుడు గురువుని స్మరిస్తూ నిరంతరం ఎంతగా స్మరిస్తే, ఇప్పుడు ఒక గురుతత్వం అనేది ఒక అపారమైనటువంటి ఖనిజ సంపద లాంటిది. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత అంటారు, తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత. కాబట్టి ఎంతగా గురుస్మరణ చేస్తే ఆ గురు తత్వం మిమ్మల్ని లాగేస్తుంది పైకి. నన్ను అడిగితే నేను ఎంతవరకు చెప్పగలను మీకు? నేనేం చేస్తానో చెప్తాను. నేను ఉదయం నిద్ర లేవగానే మా గురువు గారిని తెలుసుకుంటాను.
వాటర్ తాగాలనుకోండి, గ్లాస్తో మంచినీళ్ళు తాగాలి అనుకున్నప్పుడు ముందు మా గురువు గారికి మానసికంగా సమర్పణ చేసి అప్పుడే మొదటి సిప్పు తాగుతాను. అలాగే టీ తాగాలనుకోండి, గురువు గారిని తలుచుకొని టీ తాగుతాను. ముందు గురువు గారికి మానసికంగా సమర్పణ చేసి టీ తాగుతాను. స్నానం చేసి టిఫిన్ చేసేటప్పుడు ముందు గురువు గారికి సమర్పణ చేసే తర్వాత టిఫిన్ తింటాను. ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళుతున్నప్పుడు గురువు గారిని తలుచుకొని అడుగు బయటకు పెడతాను. నా కారులో కూర్చునేటప్పుడు నేనేం చేస్తానో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మా గురువు గారిని తలుచుకొని 3 సార్లు ఒకసారి ప్రదక్షిణ చేస్తాను కారు చుట్టూరు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీసులో అడుగు పెట్టబోయే ముందు గురువు గారిని తలుచుకొని అడుగు పెడతాను. కుర్చీలో కూర్చోబోయేటప్పుడు గురువు గారిని తలుచుకొని కుర్చీలో కూర్చుంటాను. ముందు కుర్చీకి కూడా ఒక నమస్కారం పెడతాను, ప్రణామం చేసి. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ సంతకం పెట్టాలంటే గురువు గారిని తలుచుకొని సంతకం పెడతాను. ఏదైనా చెక్కు సంతకం పెట్టాలంటే గురువు గారిని తలుచుకొని చెక్కు సంతకం పెడతాను. ఈ విధంగా రాత్రి పడుకునేదాకా గురుస్మరణ చేస్తూ పోయినప్పుడు నిరంతరం గురువు ఎప్పుడు, ఆ గురుతత్వం ఎప్పుడు మీకు రక్షిస్తూనే ఉంటుంది. మీకు తెలియకుండా గురువుని ఎన్నోసార్లు స్మరించేస్తారు ఒక రోజులో. ఆ గురుతత్వం మిమ్మల్ని పైకి లాగేస్తుంది. పప్పులో కాలేసేది ఇక్కడే పొరపాటు చేసేది. ఆధ్యాత్మిక యాత్రని అదేదో భౌతికమైన వ్యాయామం అనుకుంటారు. తనేదో విరగదీసేసేగల విరగదీయలేరు అక్కడ. అది భగవంతుడి కృప. తనకైతే ఆ కృప మిమ్మల్ని పైకి తీసుకెళ్లాల్సిందే కానీ మానవుడు ఏం చేయలేడు అక్కడ. మానవుడికి అసలు ఏమి అసలు యాత్రే మొదలు కాలేదు. ఇది ముఖ్యంగా శక్తి జాగరణ జరిగిన తర్వాత ఇది మరీ వర్తిస్తుంది. శక్తి జాగరణకు ముందు మీరు చెప్పేవాడిని, అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ శక్తి జాగృతం కాకముందు యమ నియమాలు పాటించాలి అంటే అహంతోనే కదా పాటిస్తాడు మనిషి. అలాగే భక్తి మార్గంలో ఉన్నారు, అహంతోనే కదా భగవంతుని ముందు పూజించేది. నేను వేరు భగవంతుడు వేరు అనే భావంతో గుళ్ళకి వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, భజనలు చేస్తాడు, కీర్తనలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, ఏమో చేస్తాడు. ఇక శాస్త్రాలు చదువుతాడు. అన్ని అహంతో వేసాయి. ఎప్పుడు శక్తి జాగృతానికి కాకముందు. శక్తి జాగృతం అయిన తర్వాత ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు. అది అసలు మీ చేతిలో లేదు ఏమి. ఆ తర్వాత దాన్ని మహాయోగం అంటాం మనం. తనకై శక్తి తనే మీ యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని విలీనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది మనం సమిష్టి స్థాయిలో మనం కాళికాదేవి అంటాం, మన వ్యక్తిగత స్థాయిలో కుండలిని శక్తి అంటాం. అక్కడ అర్థమైందా సతీష్ గారు మీ ప్రశ్నకు సమాధానం? గురుజీ చాలా చక్కగా అర్థమైంది గురుజీ. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, డోంట్ వర్రీ. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా నెక్స్ట్ మీరు అడిగి ఏం కావాలంటే అది అడగండి, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కావాలంటే ఇంకో సెషన్ పెట్టుకుందాం, జూమ్ సెషన్. నేను చేస్తున్న సాధన కరెక్ట్ గా నడుస్తుందో లేదో తెలుసుకుందారని అనుకుంటున్నాను. నేను చేస్తున్న సాధన కరెక్ట్ గా నడుస్తుందా లేదా అని తెలుసుకుందారని చెప్పి మీరు అడుగుతారు. నేను సాధన చేస్తుంటే నాకు సహస్రారంలో ఏదో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో కవర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అగ్ని చక్రంలో కూడా అలాగే తెలుస్తుంది. కానీ వేరే బాడీలో నాకు ఏ మూమెంట్స్ లేవు, సున్న అయిపోయినట్టు ఉంటుంది బ్రెయిన్ అనుకోండి. ఒక్కొక్కసారి వెనకాల కూడా అలాగే అనిపిస్తుంది. కానీ నేను మంత్ర సాధన చేస్తున్నప్పుడు నాకు నా ముఖ్యంగా శ్వాస తీసుకుంటున్నట్టు అసలు ఏం తెలియడం లేదండి. నాకు బుద్ధిలో నుంచి శ్వాస వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్ నేను అలాగే భ్రమపడుతున్నాను తెలియదు. మనం ఉన్నదే భ్రమపూరితమైన జగత్తులో, మళ్ళీ భ్రమపడటం ఏమిటి కొత్తగా? మనం ఉన్నదే భ్రమపూరితమైన జగత్తులో
దాంట్లో మళ్ళీ మనం భ్రమపడుతున్నామని మీరు అనుమానం పెట్టుకోవక్కర్లేదు. ఒకవేళ వాళ్ళ మీరు మళ్ళీ ఏదైనా మీరు భ్రమపడుతున్నామని ఎవరైనా అన్నారంటే అది ఎలా ఉంటుందంటే సినిమా చూసినట్టు, పిక్చర్ లాగా. కాబట్టి మనం ఉన్నదే బ్రహ్మపూరితమైన జగత్తు. దాని గురించి మీరు అలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. మీకు జరుగుతున్న దాన్ని మీకు చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ క్రియలు జరుగుతున్నాయి. మీకు కర్మలు ప్రక్షాళన అవుతున్నాయి. ఆ క్రమంలో కర్మలు ప్రక్షాళన అయ్యే క్రమంలో మీకు రకరకాల వింత అనుభవాలు అనేవి ఎదురవుతూ ఉంటుంటాయి. అయితే తాత్కాలికం మాత్రమే, ఎప్పుడూ శాశ్వతంగా అలా జరగవు. ముఖ్యంగా కాకపోతే మన మెదడు ప్రాంతంలో జరిగినప్పుడు సెరెబ్రల్ రీజన్ అంటాం, సెరెబ్రల్ ప్రాంతం ఒక్కొక్కసారి అసౌకర్యంగా ఉంటుంది అనమాట. అంతేగాని మీకు దానివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నొప్పిగా కూడా అనిపిస్తుంటుంది సహస్రారం పైన. పైకి జుట్టుతో లాగేసినట్టు కూడా ఒక్కోసారి అనుభవం పొందుతుంటారు చాలా మంది సాధకులు. అవును, ఆగ్నేయ చక్రంలో కూడా ఏదో తిరుగుతున్నట్టుగా ఉంది. ఇంకా చెప్తాను ఆగ్నేయ చక్రంలో ఇంకా ఏం జరుగుద్దో. ఒక్కోసారి బ్లేడ్ పెట్టి కోసినట్టు కూడా అంత నొప్పిగా కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. కానీ దానివల్ల మీకు ఎలాంటి హాని జరగదు, అంతా మీ మంచిగా జరుగుతుంది అక్కడ. ఎప్పుడైనా ఏదైనా నాకు క్వశ్చన్ ఇదన్నీ అడగాలి, ఎలా తెలుసుకుని దూరంగా ఉన్నది మీ గురువు నాకు అని అనుకుంటాను. వెంటనే నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే గుర్తుకొస్తుందండి. అది నాకు పెద్ద అనుభూతి. ఆధునిక కాలంలో మీ గురువు గారు అంతా ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు మీకు. ఎంతసేపు పని చక్కగా వీడియో కాల్లో మాట్లాడేసుకోవచ్చు చక్కగా. మరి ఈ రోజుల్లో అంతా వీడియో కాల్ యుగం అయిపోయింది. అందువల్ల మీకు సమస్య ఏమి లేదు. ఇంకెవరన్నా డౌట్స్ ఉంటే అడగండి. కాకపోతే మీరు ఓర్చుకోవాలి, కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి విపరీతం అయిపోతే క్రియలు, దానికి వేరే మార్గం ఉంది, మీ గురువు గారు చెప్తారు. తాత్కాలికంగా మీరు సాధన కొంచెం ఆపేసేసి మనసుని ప్రాపంచిక విషయాల మీదకి దృష్టి పెట్టచ్చు, కొంచెం శాంతిస్తాయి. ఇందాక మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనం ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే బండి స్లో చేయాలి, తప్పదు. అలాగే నేను ఫస్ట్ అనిపించట్లేదండి, హ్యాపీగానే ఉన్నది. కదనంటే కరెక్టా కాదా, తప్పు జరుగుతున్నదా నా వల్ల అన్నట్టు తెలుస్తున్నది. తప్పకుండా మీరు అడిగిన పాయింట్ కరెక్ట్, నేను కాదనటం లేదు, మంచిదే మీరు అడగటం. అందుకే మీకు సమాధానం చెప్తున్నాను నేను. ఓకే, మీరంతా సవ్యంగా జరుగుతుంది మీ సాధన. కాకపోతే మీరు కొంచెం భరించాల్సి ఉంటుంది రియలీ ఉగ్రంగా జరిగినప్పుడు. ఓకే కదండి అనంతలక్ష్మి గారు? గాడ్ బ్లెస్ యూ. చక్కగా అండమాన్లో ఎంజాయ్ చేయండి, సాధన చేసుకోండి, తర్వాత ఎంజాయ్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ గురూజీ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఇంకా నెక్స్ట్ మానసిక కాన్సన్ట్రేషన్, మనసు మీద కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది గురువు గారు? మనసు మీద కాన్సన్ట్రేషన్ అంటే సాక్షిభూత స్థితిలో ఉండటమే. అక్కడ మానసికంగా ఎవరు మాట్లాడుతున్నారు? తేజాంబిక గారా? ఓకే, అవును గురుగారు, అవును. ఓకే, ఇప్పుడు మనసు మీద మనం కాన్సన్ట్రేషన్ అంటే ఒక పట్టాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనసు ఒక పట్టాన్ని కాన్సన్ట్రేట్ ఏకాగ్రత రాదు మనసుకి. ఆ సాక్షిభూత స్థితిలో స్థాపితం కాలేదు. కొంచెం కొంచెం మనం సాధన చేస్తూ పోయే కొంది మనసు ఒక్కొక్కసారి స్థిరం అయిపోవటం మొదలవుతుంది. సాక్షి భావ స్థితిలో చక్కగా మీకు అనుభవం వస్తుంది. అప్పుడు దీనికి ఒక ఫార్ములా అంటూ ఏం లేదు. మళ్ళీ మీరు ప్రయత్నపూర్వకంగా మీరు సాధన చేస్తూ ఉండండి. ఒక్కొక్కసారి సాధన సరిగ్గా జరగదు, మనసు అసలే చంచలమైంది, మీకు తెలిసిన విషయమే. ఒక పూర్తి రూపంలో అటు ఇటు చంచలంగా తిరుగుతూ ఉంటుంది మనసు. అది క్రమేణా వస్తుంది సాధన చేస్తూ మనం పోతున్నప్పుడు. ఒక్కొక్కసారి సాధనలో మనసు మనకు మంచి అనుభూతి కలుగుతుంది, చక్కగా సాధన జరిగిందని. మళ్ళీ 4 రోజులు మళ్ళీ సాధన జరగదు, సరిగ్గా డిస్టర్బెన్స్ వచ్చిగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉన్నట్టు.
మనసు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇవన్నీ సహజం. ఎందుకంటే మనసు చంచలం అయినప్పుడు మనం ముందు ఒప్పుకోవాలి, మన మనసు చంచలము, మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా అన్ని వేళలా ఉండలేదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. మనం సాధన చేస్తూ పోతే అది క్రమేణా శాంతిస్తుంది. ఇదేనండి మీ అనుమానం? అంబిక, తేజాంబిక విన్నారమ్మా గురువుగారి సమాధానం? ఆవిడ అసలు లైన్లో ఉన్నారా? జాయినింగ్ మీరు అర్థమై? ఓకే గురుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అమ్మా. ఆవిడ లేరా? వెళ్ళిపోయారా? లైన్లో లేరా? తను మ్యూట్లో పెట్టుకున్నట్టుంది గురుజీ. లేదు, లైవ్లో లేదు తను. మీ సమాధానం తర్వాత ఎలా ఉంటుంది? ఓకే, నెక్స్ట్ చెప్పండి. గురువుగారు ఇంకొక క్వశ్చన్ అమ్మా. మా ఇంట్లో ఎవరికైనా కొంచెం అంటాం కదా శూత్రం అటువంటివి అని అంటాం కదా, ఎవరైనా డెలివరీ అయినా ఆ టైంలో కనుక మా ఇంట్లో సాధన చేసుకుని వచ్చాం వాళ్ళకైనా నాకు అర్థం కాలేదమ్మా అర్థం క్వశ్చన్, కాలేదండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. ఈ నెల లాస్ట్ దాకా వాళ్ళకి డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ డెలివరీ అయిన తర్వాత మనం సాధన చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఓకే, మీ అమ్మాయి దీక్ష తీసుకున్నారా? లేదండి, తీసుకోలేదు. మరి మీరు సాధన చేసుకోవచ్చు అని అంటే మీ గురించి అడుగుతున్నారా? నా గురించి అండి. అంటే ఇంట్లో సూత్రం ఉంటారు కదా, ఆ టైంలో నేను సాధన చేసుకోవడం తప్ప అని అడుగుతుంది. ఓకే, అన్నిటికన్నా ముందు మీకు హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మీకు మనవరాలు పుట్టిపోతున్నారు. శుభాకాంక్షలు. ముందే తెలియజేస్తున్నారు గురువు గారు. ఓకే, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మంచి వార్త చెప్పారు. ఇకపోతే మీకు మీ కూతురికి అంటే మీ కూతురికి దీక్ష తీసుకుని ఉంటే ఆవిడ చేయకూడదు, సాధన చేయకూడదు. మీ కూతురు దీక్ష తీసుకోలేదు కాబట్టి మీకు ప్రాబ్లం ఏముంది అక్కడ? మీరు చేసుకోవచ్చు దీక్ష, మీ సాధన. అంటారు కదండి చేయకూడదు అలాగని కొంతమంది అంటున్నారు చెప్పి అడుగుతున్నాను. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అంటే మైలీలో చేసుకోకూడదు కదా, నువ్వు అలాగే ఎలా చేస్తావు అన్నట్టు అంటున్నారండి. అంటే మైకి దాకా స్నానం అన్ని అయ్యే వరకు చేయకూడదు. ఒక నెల వరకు సూత్రం ఉంటుంది కదా. ఇంకా ఈ నియమాలు ఏమి మీకు వర్తించండి. అంటున్నారండి వాళ్ళు వీళ్ళు. గురూజీ, నాకు అర్థం కావట్లేదు సరిగ్గా ప్రశ్న. అమ్మాయి డెలివరీ అయిన తర్వాత మనకి కురుడుకు వస్తాం కదండి. గురుజీ ఈ వరకు మైలీలు అనేసి పెట్టుకుంటారు కదండి. అలాంటి టైంలో నువ్వు సాధన ఎలా చేస్తావు అని అడుగుతున్నారండి మాకు. శక్తిపాత్ దీక్ష తర్వాత మనకి ఏ నియమాలు వర్తించవు, ఇంకా ఉండవు ఇలాంటివి. ఎలాంటి నియమాలు వర్తించవు. లేడీస్ పీరియడ్స్ టైంలో కూడా సాధన చేసుకోవచ్చు అని చెప్పాము ఆల్రెడీ. దీనికి ఇదేం పూజ కాదు. మీరు వైదిక సాంప్రదాయం కూడా సాధన చేయకుండా ఉండలేకపోతున్నానండి. నేను సాధన చేయకుండా ఊహించలేకపోతున్నాను. మీరు చక్కగా సాధన చేసుకోవచ్చు అండి, మీకు ఎలాంటి సమస్య లేదు అక్కడ. మన వైదిక సాంప్రదాయం వేరు, యోగ సాంప్రదాయం వేరు, గుర్తుపెట్టుకోండి. మనం పాటించేటువంటి సాంప్రదాయాలు అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైదిక సాంప్రదాయాలు. సనాతన ధర్మంలో మనం పాటించేవన్నీ కూడా. యోగ సాంప్రదాయం ఉంటే అసలు ఏ సాంప్రదాయం పాటించరు. ఇక ఈ కాలంలో ఋషులు, మీకు తెలిసిన విషయం, గొప్ప గొప్ప యోగులు గోచి పెట్టుకొని గుహల్లో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళకి ఏ సాంప్రదాయం మాత్రం ఏం పాటించేవాళ్ళు? యోగ సాంప్రదాయానికి ఇవన్నీ వర్తించవు అన్నమాట. అందులో ముఖ్యంగా శక్తి జాగ్రత్తం అయిన తర్వాత అసలు వర్తించు.
చాలా ఇవన్నీ దీని గురించి ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉన్నానండి నేను. మీరు ఎలాంటి టెన్షన్ క్షణం పెట్టుకోండి. టెన్షన్ పడకండి అమ్మా, గురుగారు మంచి లేదు. సమాధానం చెప్పారు, టెన్షన్ పడకండి. ఓకేనా, చక్కగా సాధన చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కాకపోతే మనం ఎంతవరకు మహిళలకి ఎంతవరకు చెప్తామంటే, ఎవరైతే దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళు కొంతమంది డెలివరీ చేయడం వస్తుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు డెలివరీ అయినప్పుడు వాళ్ళకి కొన్ని వారాల పాటు సాధన చేయొద్దని చెప్తాం. ఎందుకంటే కొంచెం శరీరం కొంచెం బలహీనంగా అది ఉంటుంది కాబట్టి కొంతకాలం సాధన ఆపేయమంటే చెప్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు సాధన. అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత. ఒక్కోసారి బేబీ డెలివరీ కాని ముందు కూడా కొంచెం ఆరోగ్యం ఒక్కోసారి సరిగా ఉండదు కాబట్టి అప్పుడు కూడా సాధన ఆపేయమంటే చెప్తుంటాం. అంతవరకే అక్కడ. ఆరోగ్యం బాగలేనప్పుడు సాధన చేయకూడదు. అది మామూలుగా మనం పాటించేటువంటి సూత్రం. అదొకటే ఫార్ములా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మిగతా సాంప్రదాయాలు ఏమీ వర్తించవు ఇక్కడ యోగ మార్గంలో. మీరు నిశ్చింతగా సాధన చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఓం. ఓకే గురుజీ, ధన్యవాదాలు. ఎవరన్నా అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఒకటే సాధన చేయకుండా ఉండడం అని అంటే ఊహించగలకపోతున్నాను. వీటందరూ ఇలాగంటున్నారు. ఈ ఒక్క క్వశ్చన్ గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాను. టెన్షన్ మీరు చక్కగా సాధన చేసుకోవచ్చు. అడగండి రవీందర్. మ్యూట్ లోకి ఎంత తీయండి. మీ ఆడియో లేదండి. ఆడియో రికార్డు వస్తలేదు. మ్యూట్ లో ఉంది. వాయిస్ వస్తలేదండి. మా వాయిస్ వినబడుతుందా మీకు? మ్యూట్ లో పెట్టుకున్న ఓకే వినపడుతుంది గురుజీ. వినిపిస్తుంది. ఇందాక వినిపించడం లేదు మీరు మాట్లాడుతుంటే. గురుజీ పాదాభివందనాలు గురుజీ. ముందుగా మాకు మీ దర్శనము, మీ దర్శనం ముందుగా గురుజీ మనమే సత్సంగంగా నడుస్తామా? ఇది సాధన చేయకుండా ఉన్న వేరే వాళ్ళకి మన వాళ్ళకి సద్బుద్ధి ఇవ్వగలుగుతామా? లేకపోతే మన స్వప్రయోజనం కోసమే గురూజీ? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. మనము సాధన చేస్తాము, అభివృద్ధి చెందుకోవడము, మనం సత్మార్గులను కాకుండా మిగతా ప్రజలకు మేలు చేయగలుగుతాం. మధ్యలో అంటే లోపల జనాలు ఎలా అంటారంటే అది మనకే స్వప్రయోజనం కోసం చేసుకోవడం చూసుకుంటున్నామా, లేకపోతే పక్క వాళ్ళని కూడా నడపడానికి ఉపయోగపడుతుంది? మీ ఆడియో ఏదో ప్రాబ్లం అన్నట్టుంది. మధ్య మధ్యలో గరగరగర సౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే. మీ క్వశ్చన్ కరెక్ట్ చెప్పేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. మన సాధన చేస్తుంది శక్తిపాతం సాధన, ఇది మన స్వప్రయోజనాల కోసమేనా, లేకుంటే దీనివల్ల చుట్టుపక్కల సమాజానికి కూడా మంచి చేయగలుగుతామా? మన ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కేవలం మన స్వప్రయోజనానికి మాత్రమే. వేరే వాళ్ళకి ఇంత విశ్రాంతి కూడా పనిచేయదు. మీరు ఎవరిని ఏ విధంగానూ ఉద్ధరించలేరు. మిమ్మల్ని మీరు మాత్రమే ఉద్ధరించుకోగలరు. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరన్నా మన సమాజంలో ఉన్నారంటే అతని వల్ల ప్రభావితం చెందటం అనేది చాలా తక్కువ. అంటే కొంత పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇనప ముక్కని అయస్కాంతం మీద రుద్దామనుకోండి, దానివల్ల ఇనుప ముక్క కూడా అయస్కాంతం లాగా కొంచెం మారే అవకాశం ఉంటుంది అనుకుంటాం కదా. అందుకనే మన సమాజంలో కూడా చెప్తుంటాం పిల్లలకి, మీరు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చెడు వాళ్ళతో జరిగితే
మీరు చెడిపోతారు, మంచి వాళ్ళతో తిరిగితే కొంత మీకు ప్రభావితం పడుతుంది మంచి వాళ్ళ సంగత్యం వల్ల అంటుంటాం మనం. ఎస్ గురూజీ. అది ప్రాపంచిక విషయాలకు సంబంధించినంత వరకు, అది ప్రాపంచిక విషయాలకు సంబంధించినంత వరకు ఇది ఈ రూల్ వర్తిస్తుంది. గురూజీ. మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం మన మంచి వాళ్ళు అనుకోండి, మనతో ఎవరైనా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు వచ్చి ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు కొంచెం ప్రభావితం చెందుతారు. మనం చెడ్డవాళ్ళు అనుకోండి, మంచి వాళ్ళని కూడా మనమే జరగొడతాం. గురూజీ. ఇది సహజంగా మనం గమనిస్తుంటాం. కానీ ఇది ప్రాపంచిక విషయాలకు సంబంధించినంత వరకు మాత్రమే ఈ రూలు వర్తిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మనం కర్మల నుంచి ముక్తి పొందటం, దాన్ని ఆధ్యాత్మిక ఉన్నతి అంటారు. దానివల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ ఎలా అవుతుంది? గురూజీ. అంటే మనము చేయడం వల్ల వాళ్ళని కూడా చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మార్చగలమా అని. దానికి మీరు అడిగేదానికి అసలు పోలికే లేదు. అసలు ఇక్కడ మీకు ఇంకా అర్థం కావటం లేదు. ఉదాహరణకి మీరు అప్పుల్లో పడి ఉన్నారండి, మీ దగ్గర 20 లక్షల డబ్బు ఉంది, 50 లక్షల అప్పు ఉంది. మిమ్మల్ని ధనవంతుడు అని అనరు కదా అక్కడ. మీ పక్కింటి ఆయనకి 20 లక్షల డబ్బు ఉంది, ఆయనకి ఏ అప్పు లేదు, మీకన్నా అతనే ధనవంతుడు కదా. అవునవును గురించి. అవును. ఎందుకంటే మీరు 50 లక్షల అప్పు ఉంది మీకు. మీ దగ్గర 20 లక్షలు కట్టినా కూడా ఇంకా 30 లక్షల అప్పు మిగులుతుంది మీకు. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. మీరు అప్పుల నుంచి బయటపెడితే మీకు మనశ్శాంతి. మరొక ఆయన అలాగే అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, అతనికి మీరేమి మీ వల్ల బెనిఫిట్ వస్తుంది? మీరే అప్పుల్లో కూరుకొని ఉంటే మిగతా వేరే ఆయనకి ఎలా ఉద్ధరిస్తారు మీరు? ఇప్పుడు మీ దగ్గర 20 లక్షలు డబ్బు అండి, 50 లక్షలు అప్పు ఉంది. మీరు మీ అప్పుల నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో మరొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అప్పుల్లో ఉన్నాడు, ఆయనకి ఏ విధంగా మీరు సహాయం చేయగలరు చెప్పండి? మీరు అడిగే ప్రశ్న ఏమిటంటే అది అసలు దానికి సంబంధమే లేదు. ఇది మీరు అడిగే ప్రశ్నకి దీనికి సమాధానానికి వేరన్నమాట ఇది. ఓకే అర్థమైంది గురూజీ. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నారు మీరు చేసుకుంది మీకే ఉపయోగం కానీ మీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కదా, అందుకని దానివల్ల మరి ఎవరికి ప్రయోజనం లేదు. ఇక మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందితే కేవలం అది మీ స్వప్రయోజనానికి మాత్రమే. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చేయాలన్నా చేయలేరు. అర్థమైంది గురూజీ గారు. ఎవరి కర్మ వాళ్ళు వదిలించుకోవాల్సి వస్తుంది, ఎవరి కర్మను వాళ్ళే వదిలించుకోవాలి. ఆధ్యాత్మికంగా మీరు ఎంత ఉన్నత స్థితికి పోయినా దానివల్ల ప్రయోజనం అనేది ఎవరికి ఉండదు అక్కడ. ఉదాహరణకి మహాభారతంలో కృష్ణుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎంతమంది చూడలేదు ఆయన్ని? స్వయంగా భగవంతుడే వీధుల్లో తిరుగుతున్నాడు మధురా నగరంలో. దానివల్ల ఎక్కడన్నా బెనిఫిట్ అయిందా? అసలు ఆయన భగవంతుడనే గుర్తుపట్టలేదు జనం అక్కడ. అలాగే రాముడు అయోధ్యలో తిరుగుతున్నప్పుడు ఎంతమంది చూడలేదండి ఆయన్ని? ఎంతమంది ఓనర్లు చూడలేదు? అసలు ఆయన భగవంతుడనే గుర్తుపట్టలేదు. ఆయన వల్ల బెనిఫిట్ అవ్వటం చాలా దూరం, ఇంకా చాలా దూరమైన మాట అది. స్వయంగా అయోధ్య నగరంలో వీధుల్లోనే తిరిగాడు రాముడు. స్వయంగా తిరిగాడా? మరి చెప్పులు లేకుండా మరి తిరిగాడు కదా అడవుల్లో అంతా. మరి అంత పవిత్రమైన ప్రదేశాల్లో అప్పుడు ఆ రోజుల్లో కూడా ఉన్నారు కదా, జంతువులు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు కదా. ఏమన్నా బెనిఫిట్ అయిందా ఎవరికైనా? అర్థమైంది గురుజీ. దీనివల్ల ప్రయోజనం కోసం పక్క వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం అర్థమైంది. ఎందుకంటే మనకి యోగ మార్గంలో ఉన్న మాట వాస్తవంగా చెప్తున్నాను. నేనైతే మీకు మిమ్మల్ని ఏదో ఉబ్బి తబ్బింపు చేయాలని అబద్ధం చెప్తే అది మీకు అది దానివల్ల మీకు నష్టం వాటిల్లుతుంది. అందుకని ఉన్న మాట చెప్తున్నాను మీకు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ధన్యవాదాలు గురూజీ. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అమ్మా. శ్రీలక్ష్మి. గురూజీ
నమస్తే గురుజీ. తేజాంబిక గారు లైన్లోకి వచ్చినట్టుంది. చెప్పండి అమ్మా. గురుజీ, ఇప్పుడు మనము గురువులకి శరణాగతి పొందామని అందరూ అంటూ ఉంటారు కదా, కానీ నిజమైన శరణాగతి పొందినప్పుడు మనకి మనసులో ఎలాంటి భావనలు ఉంటాయి, వాటి పట్ల ఎలా గ్రహిస్తాము? ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఇందాక మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను నేను. మీకు నిద్ర రావాలని మీరు ఆర్డర్ చేయలేరు. ఈ శరణాగతి అనేది కూడా అదొక ఆశీర్వాదం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం. అది మనం దాన్ని ఆర్డర్ చేయలేము. మనం ఎంతవరకు చేయగలం అంటే మీరు అడిగే ప్రశ్న ఇదేనా, మనం శరణాగతి ఎలా పొందాలనేదా మీరు అడుగుతున్న ప్రశ్న, లేకపోతే కాదు గురించి అంటే చాలా మంది పొందేమో అన్న భావనలో ఉండిపోతాం, కానీ నిజంగా పొందినప్పుడు ఆ యొక్క భావనలు ఎలా ఉంటాయి, ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఓకే, చెప్తాను. అది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు? విశాఖపట్నం నుంచి గురించి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా శక్తి ప్రవాహం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు. ఇది కొన్ని సందర్భాల్లో మనం అనుభవం చెందుతాం. మనం కష్టాల్లో మనం పడబోతున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి మనల్ని కాపాడిందని తెలిసిపోతుంది మనకి. అంటే అప్పుడు మీరు గురువు యొక్క శరణాగతి పొందారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడో మనం పప్పులో కాలైపోయే సందర్భంలో త్రుటిలో తప్పిపోతుంది ప్రమాదం. ఆ త్రుటిలో ప్రమాదం తప్పిపోయినప్పుడు ఏదో అదృశ్య శక్తి మనల్ని కాపాడిందనే భావన మీకు కలుగుతుంది. అప్పుడు తెలిసి వస్తుంది మీకే. అది గురు కృప అనేది దృష్టిలో గుర్తుపెట్టుకోండి. ఆ క్షణంలో ఆ నమ్రత భావన అనేది చాలా ముఖ్యం. లేదంటే మన వాళ్ళందరూ ఏం చేస్తారు, మనకి ఏదన్నా మనం లాటరీ చేసాం అనుకోండి, ఏదన్నా మనం బిజినెస్ లో మంచి లాభాలు వచ్చాయనుకోండి, ఆహా నేను ఎంత తెలివిగలవాడిని, నేను నా తెలివి ఉపయోగించి డబ్బు సంపాదించుకోగలిగానని అహం పెరుగుతుంది. అది మనిషి కష్టాల్లో ఇరుక్కుపోతాడు అనుకోండి, అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు అందరికి. దాన్నే అసంతులను కోల్పోవటం అంటారు. దాన్నే మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం, కరెక్టే, చక్కగా ప్రార్థించండి భగవంతుడిని. అలాగే మనం ఏదో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది అనుకోండి, అది కూడా భగవంతుడి కృప వల్ల జరిగిందని బిలీవ్ చేసుకోండి. అలాగే మనకి ఏదైనా మంచి లాభం కలిగింది అనుకోండి, అది కేవలం భగవంతుడి కృపే, నాదేమీ లేదు